భారత్ అమెరికా రక్షణ ఒప్పందం అమలుపై రక్షణ శాఖ స్పందించింది. రాయిటర్స్ కథనాన్ని భారత రక్షణ శాఖ తోసిపుచ్చింది. రాయిటర్స్ కథనం అవాస్తవమని భారత్ స్పష్టం చేసింది. భారత్ అమెరికా రక్షణ ఒప్పందం అమలుపై రక్షణ శాఖ స్పందించింది. రాయిటర్స్ కథనాన్ని భారత రక్షణ శాఖ తోసిపుచ్చింది. రాయిటర్స్ కథనం అవాస్తవమని భారత్ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. సాధిక, దాదాపు ఏదైతే కొద్దిసేపటి క్రితము ఒక బ్రేకింగ్ న్యూస్, అసలు రాయిటర్స్ ఒక కథనాన్ని, ఒక స్పెషల్ కథనాన్ని కూడా ప్రకటించింది. దాదాపు ఇండియాకు సంబంధించినటువంటి అమెరికాకు రెండు దేశాల మధ్య ఏదైతే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి టారిఫ్ 50% టారిఫ్ విధించిన తర్వాత రాయిటర్స్ ఈ రోజు ఒక వెల్లడించినటువంటి కథనాన్ని మాత్రము కొద్దిసేపటి క్రితము ఇండియన్ డిఫెన్స్ దానిని తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా ఏదైతే ఇండియా అమెరికాకు మధ్య 50% టారిఫ్ ని విధించిన తర్వాత ఏదైతే ఇండియా అమెరికా తోటి ఏదైతే అంటే ఆయుధాల కొనుగోలు అన్నది చాలా ఎక్కువగా మనము యుఎస్ తోటి చేసుకునేటటువంటి ఒప్పందాలు చాలా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే గత ఫిబ్రవరిలో ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు దాదాపు మనకు బోయింగ్ విమానాలను అమెరికా నుంచి కొనాలి అన్నటువంటిది గత ఫిబ్రవరిలో ఒక సమావేశానికి పునాది పడింది. అందులో భాగంగా అంటే ఈ విషయంపై ఇంకా చర్చకు కూడా రాలేదు. భారత్ కూడా దీనిపై కూడా ఎక్కడా కూడా ఈ బోయింగ్ విమానాలని కొనాలి అన్నటువంటి అంశాన్ని కూడా ఎక్కడ చర్చించలేదు. కానీ రాయిటర్స్ పత్రిక కొద్దిసేపటి క్రితము అసలు అమెరికా తర్వాత ఇండియా మధ్య ఏదైతే యుద్ధ ఆయుధాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రాజ్నాథ్ సింగ్ ఏదైతే పర్యటన అమెరికాకు కొన్ని రోజుల్లో రాబోతున్నాడు, పర్యటనను రద్దు చేసుకున్నాడు. దాదాపు ఆగస్టు 6వ తేదీన ఏదైతే టారిఫ్ ని డొనాల్డ్ ట్రంప్ విధించాడో అప్పటి నుంచి కూడా భారత్ అమెరికా సంబంధాలు కొంత దెబ్బతింటున్నాయి. అసలు బోయింగ్ విమానాలను రద్దు చేసుకున్నది ఇక ముందు భారత్ ఏం చేస్తుంది అన్నటువంటిది ఒక అంటే రాయిటర్స్ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అంశాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఎక్కడా కూడా భారత్ తొందరపడకుండా భారత్ ఒక కీలకమైనటువంటి డిఫెన్స్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రకటించింది. అయితే ఎక్కడ దీనికి సంబంధించినటువంటి బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటిది ఎక్కడా కూడా మేము రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన ఉన్నది, దాన్ని రద్దు చేసుకున్నామని కూడా ఎక్కడా కూడా ఇండియన్ డిఫెన్స్ ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ ఇది రాయిటర్స్ ప్రకటించినది మాత్రము దానికి సంబంధం అంటే ఏదైతే ప్రకటించినటువంటి అంశానికి భారత్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంపై కూడా ఇక్కడ ఇండియన్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎక్కడా కూడా దీనిపై చర్చించలేదు. అసలు రాజ్నాథ్ సింగ్ పర్యటన ఉంటుంది అమెరికాకు అన్నటువంటి విషయాన్ని ఇండియా ఎప్పుడు కూడా ప్రకటించలేదు. కానీ దీన్ని క్యాన్సిల్ చేయడము, దీన్ని రద్దు చేసుకున్నారన్నటువంటి వార్తలంతా కూడా అవాస్తవం అంటూ కూడా ఇక్కడ డిఫెన్స్ ప్రకటించింది. అయితే దీనిపై అంటే అమెరికాకు సంబంధించింది ఇండియన్ కి సంబంధించినటువంటి బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాల కొనుగోలుపై ఇప్పుడే దీనిపై ఆలోచించలేదు. మరికొంత సమయం ఉంది దీనిపై మేము ఒక చర్చకు రావడానికి. ఎందుకంటే టారిఫ్ ని విధించిన తర్వాత దాదాపు ఒక 24 గంటల తర్వాత కూడా అంటే ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనికి ఖచ్చితంగా దీటైన సమాధానం ఉంటుంది. కానీ ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఎక్కడా కూడా ఇక్కడ చెప్పలేనటువంటి అంశం. అయితే దీనిపై ఈ రోజు ఏదైతే రాయిటర్స్ పత్రిక వెల్లడించిన దానికి మాత్రం డిఫెన్స్ చాలా ఘాటైనటువంటి సమాధానం ఇచ్చింది. అయితే ఇక్కడ రాబోయేటటువంటి అంటే ఇక్కడ యుద్ధ విమానాల కొనుగోలులో ముఖ్యంగా ఎక్కువగా మనకు అమెరికా తర్వాత ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి ఎక్కువగా కొనుగోలు చేసేటటువంటి భారత్. బట్ ఇక్కడ అమెరికా నుంచి అతి ఎక్కువగా యుద్ధ విమానాలకు సంబంధించినది అమెరికా నుంచి ఎక్కువగా ఇండియన్ కొనుగోలు చేసేటటువంటిది. అలాంటిది ఇప్పుడు ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోబోతుంది? ఈ టారిఫ్ 50% దానికి ఖచ్చితంగా యుద్ధ విమానాల పరంగానే జవాబు చెప్పబోతున్నారా, లేకపోతే మరేదైనా కూడా దీనిపై కూడా
ఖచ్చితంగా టారిఫ్కి బదులుగా మాత్రము భారత్ జవాబు చెప్తుంది అన్నటువంటిది అంశం ఉంది. కానీ ఇక్కడ రాయిటర్స్ ఏదైతే విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని ప్రకటించింది దానికి మాత్రము భారత్ ఏ విధంగా దీనిపై స్పందించలేదు. అది రాయిటర్స్ రాసినటువంటి కథనం మాత్రమే, దానికి డిఫెన్స్ కి దానికి ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడా కూడా ఇండియన్ డిఫెన్స్ ప్రకటించలేదు అంటూ కూడా ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంటే సమాచారాన్ని మాత్రం ప్రకటించింది. సారిక. రైట్, థ్యాంక్ యూ కళ.